హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో కుక్కర్లో ఈజీగా మీకు చూపిస్తాను. కావలసినవి ఒక క్యారెట్, 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, నానబెట్టి పెట్టుకున్న బఠానీలు, జీడిపప్పు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీలకు కావలసినవి పుదీనా, ఆయిలు, రైసు, కొత్తిమీర, నెయ్యి, సాల్టు, పసుపు, కారం, గరం మసాలా. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకున్నాము. కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. చూపిస్తాను నేను ఇప్పుడు ఎలాగో. ఆయిల్ వేసుకున్నాము. టూ స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం నెయ్యి వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు బిర్యానీకి సంబంధించినవి వేసేసుకుందాము. జీడిపప్పులు, వీటిని 1 నిమిషం పాటు కొంచెం కలర్ రానివ్వాలి. జీడిపప్పులు కొంచెం కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకుందాము. మీ దగ్గర బంగాళదుంప ఉంటే బంగాళదుంప కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. వీటిని ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాము. ఈ ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గాయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీలు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈ కూరగాయలన్నీ మగ్గటానికి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ ముక్కలన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం వేయించుకుందాము. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. సరిపోకపోతే వాటర్ పోసాక చెక్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్ పసుపు వేసాను. ఒక 1/2 స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోవాలి కారం. ఒక సగం స్పూన్ అయితే సరిపోతుంది. వీటిని కూడా మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుందాము. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. 2 కప్స్ రైస్, నార్మల్ రైస్ ఏనండి ఇవి. మీరు కావాలంటే బాస్మతితో కూడా చేసుకోవచ్చు. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కదుపుకుందాము.
2 కప్పులు బియ్యంకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. మనం చేసేది కుక్కర్లో కాబట్టి 3 కప్పులు సరిపోతాయి. గిన్నెలో చేసే పని అయితే 1 కప్పుకు 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను 3 కప్పులు వాటర్ పోసాను. సాల్ట్ చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. వాటర్ కొంచెం చూస్తే ఉప్పగా ఉంటే మనకి సాల్ట్ సరిపోయినట్టు, రైస్ ఉడికేసరికి సరిపోతుంది. నేను వేసింది సరిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందాము. స్టవ్ హైలో పెట్టి విజిల్ పెట్టుకుందాము కుక్కర్ది. మూడు విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒక విజిల్ వచ్చేంత వరకు హైలో ఉంచుకొని తర్వాత 2 విజిల్స్కి సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. కొంచెం చల్లగా అయితే ఇంకా పొడిగా అవుతుంది. వేడివేడిగా టేస్టీగా కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి ఇంకా ఈ వీడియో. ఇలా ఒట్టిగా అయినా తినేసేయచ్చు. ఇది కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నా చాలా బాగుంటుంది. పెరుగు చట్నీతో కూడా తినచ్చు. సరే అండి, ఇంతే అండి ఇంకా ఈ వీడియో. బాయ్.